పనికి రాశారు? ఎవరు ఈయనకి హెల్ప్ఫుల్గా ఉన్నారు? పౌలుకి ఎవరు హెల్ప్ఫుల్గా ఉన్నారు రాసేటప్పటికి? తిమోతి. పౌలు ఈ పత్రిక ఎక్కడుండి రాసి ఉండొచ్చు? చెరసాల్లో ఉండి రాసి ఉండొచ్చు. ఇంకొకటి, రోమా ఎంపైరిజం పరిపాలనా కాలపు చివరి దశలో ఈ పత్రిక రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రస్తావించబడిన పేర్లు, అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి అలా ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఫిలిప్పీ పత్రికలోనికి తీసుకెళ్లే ముందు అసలు ఇది ఎలా మొదలైంది, ఈ సంఘం ఎలా మొదలైంది అనే ఒక మూల పాయింట్ మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరగబోయే ముందు, ఏదైనా ఒక విలువైన గొప్ప కార్యక్రమం జరగబోయే ముందు మనిషి ఆలోచన గొప్పగా ఉంటుందా, దేవుని ఆలోచన గొప్పగా ఉంటుందా? దేవుని కార్యాల గురించి అడుగుతున్నాను నేను, లోక సంబంధమైన కార్యాల గురించి అడగట్లే. మీరు ఆలోచించండి. ఏదైనా దేవుని యొక్క తలంపు గొప్పగా ఉంటేనే అక్కడ కార్యం ఎలా ఉంటుందండి? గొప్పగా ఉంటుంది. అప్పుడు మనిషి సంపూర్ణంగా సహకరించకపోయినా, మనిషి సహకరించకపోయినా దేవుడు అనుకుంటే, దేవుడు తలస్తే కార్యాలు చిటికలో జరిపించుకోగల సమర్థుడైన. మీకు గుర్తుందా గిద్యోను సందర్భం? గిద్యోన్ని దేవుడు పిలిచే టైంకి గిద్యోను సైన్యంతో బలంగా రెడీ అయి ఉన్నాడా, లేదంటే గిద్యోను ఏమైనా బలహీన పరిస్థితిలో ఉన్నాడా? బలహీన పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు గిద్యోను? ఎక్కడున్నాడు? ఎలాంటి సిచ్యువేషన్లో గిడియోను ఉన్నాడు? దేవుని పిలుపు అతని దగ్గరికి వచ్చేటప్పటికి అదే ఎక్కడున్నాడు? ఏం పని చేస్తున్నాడు? పొలంలో